So, hello aspirants, welcome to class number 7 of Telangana Socio-Economic Outlook 2020-24. ఈ రోజు క్లాస్ లో మనం మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ని కంప్లీట్ చేసుకుంటాము. ఏదైతే టాపిక్ డ్రై టాపిక్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఎక్కువ, టేబుల్స్, పై చార్ట్స్, బార్ డయాగ్రామ్స్ ఉంటాయి. కాంప్లెక్స్ అనుకున్న దాన్ని మనం 3/4 ఆ సబ్ సెక్షన్ అంటే 1.1 సెక్షన్ ని మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. 3/4 కంప్లీట్ అయింది, మిగతా 1/4 ఈ రోజు చెప్తాము. బట్ ఓవర్ వ్యూ చాప్టర్ తర్వాత ఈ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఈ రెండు కలుపుకుంటే ఏ సెక్టార్ కి సంబంధించినట్టు బేసిక్ ట్రెండ్స్, ఓవరాల్ ట్రెండ్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటా ఈ రెండు చాప్టర్స్ నుంచి కవర్ అయిపోతుంది. ఓవర్ వ్యూ చాప్టర్ వల్ల క్వాలిటేటివ్ తో పాటు క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఏదైనా ఒక పథకము, దాని పేరు, దాని యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఇలాంటి ప్రైమరీ డీటెయిల్స్, ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆ ఓవర్ వ్యూ చాప్టర్ లో కవర్ అయిపోతుంది. మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ లో ప్యూర్ డేటా, ఆ పథకాలు గ్రౌండ్ లెవెల్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, వాటి వల్ల డేటా ఎలా ఇంప్రూవ్ అయింది, ఎలా తగ్గింది, వాటి ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ రెండు కీ చాప్టర్స్ అనేటువంటిది ఈ రోజు క్లాస్ తో మనకి ఫినిష్ అయిపోతుంది. అప్కమింగ్ క్లాసెస్ లో సెక్టార్ బై సెక్టార్ మనం ఫాస్ట్ గా డేకి ఒక సెక్టార్ అనేటువంటిది మనం నేర్చుకోబోతున్నాం. సో కాంప్లెక్స్ టాపిక్స్ కి మనం త్రీ క్లాసెస్ ఇచ్చుకున్నాము. సో వీఆర్ స్టార్టింగ్ దిస్ క్లాస్. దసరా ఆఫర్ గ్రూప్ 1 20,000 రూపీస్ కి కోర్సు, గ్రూప్ 2 14,400 రూపీస్ కి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మనకి ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్ లో దసరా ఆఫర్ లో దొరుకుతున్నాయి. మరిన్ని వివరాలకు 7893899553 సంప్రదించండి. రిమెంబర్, ఈ ఆఫర్ 12 అక్టోబర్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఆ లోపల ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు యూటిలైజ్ దిస్ ఆఫర్. సెక్టార్ వైజ్ ట్రెండ్స్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, 1 పాయింట్ సొల్యూషన్, ఫ్యాక్ట్స్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ తో మనం ఒకే ప్లాట్ఫామ్ లో ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో. డిస్ట్రిక్ట్ లెవెల్ ఇండికేటర్స్, నిన్నటి వరకు తెలంగాణని ఇండియా తోటి, గ్లోబల్ సినారియో తోటి మనం పోల్చుకోవడం జరిగింది. సో ఈ రోజు క్లాస్ లో మనం మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ నుంచి కొంచెం మైక్రో లెవెల్ కి వెళ్ళబోతున్నాము. తెలంగాణ ఓవరాల్ గా సాధించినటువంటి జిఎస్డిపి సెక్టార్ బై సెక్టార్ ఇండియా తోటి ఇంటర్నేషనల్ గా మనం కంపేర్ చేసుకున్నాము. ఇప్పుడు విత్ ఇన్ ద తెలంగాణ టెరిటరీ ఏ పాకెట్ లో అంటే ఈస్టర్న్ తెలంగాణలో ఎలా ఉంది, వెస్టర్న్ తెలంగాణలో ఎలా ఉంది, నార్దర్న్ తెలంగాణలో ఉంది, సదర్న్ తెలంగాణ ఉంది, సెంట్రల్ తెలంగాణలో ఎలా ఉంది, ఏ రీజన్స్ లో ఎలా ఉంది, వాటికి రీజన్స్ ఏంటి. రీజన్స్ పీపీటీలో ఉండవు, నేను చెప్తాను. డేటా మాత్రం పీపీటీలో ఉంటుంది. రీజన్స్ ని నేను ఎనలిటికల్ గా ఇస్తాను. ఆ రీజన్స్ వరకు మీరు పక్కన నోట్బుక్ లో రాసుకుంటే వెల్ అండ్ గుడ్. పీపీటీ ఇవన్నీ మనకి ఓవరాల్ పీడిఎఫ్, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఓవరాల్ పీడిఎఫ్ అనేటువంటిది టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత ఐ విల్ రిమైండ్ యూ వన్స్ అగైన్. మనకి గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దేశానికి జీడిపి ఎలా ఉంటుందో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్రానికి జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంటుందని చెప్పాను. అదేవిధంగా జిల్లాకి గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జీడిపికి ఇంకో డి ఎక్స్ట్రా పెట్టాలి, జిడిడిపి అనేటువంటి ఉంటుంది. మనం 2022-23 ఫిగర్స్ మనకున్న సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ లో పాత డేటాని మనం కంటిన్యూ చేస్తున్నాము. 2023-24 ఫిగర్స్ అయితే మనకు అందుబాటులో లేవు కాబట్టి 2022-23 ఫిగర్స్ తోటి మనం కంపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తే మనకి ఈ స్కై బ్లూ, పేల్ స్కై బ్లూ అంటే తక్కువ మోతాదులో స్కై బ్లూ కలర్ లో 6,914 నుంచి 20,000 రూపాయలు, మనకి 20,000 కోట్లు, 6,914 కోట్ల నుంచి 20,000 కోట్లు. కొంచెం డార్క్ బ్లూ అయితే 20,000 కోట్ల నుంచి 40,000 కోట్లు, లైట్ గ్రీన్ లో 40,000 కోట్ల నుంచి 80,000 కోట్లు, థిక్ గ్రీన్ లో 80,000 కోట్ల నుంచి 2,83,418 కోట్లు. అంటే సపోజ్ ఈ రంగారెడ్డి తీసుకున్నట్లయితే మనకి థిక్ గ్రీన్ ఉన్నటువంటి రీజియన్ లో మనకి పడింది. దాని అర్థం ఏంటంటే ఈ రంగారెడ్డి జిల్లాలో 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ కాలంలో రంగారెడ్డి జిల్లాలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు మరియు సేవలు, గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మొత్తం విలువ ఎంత అంటే 2,83,419 కోట్లు. The gross district domestic product of Rangareddy district in the financial year of 2022-23 is 2,83,419 crore rupees. మనం థిక్ గ్రీన్ కి ఎగ్జాంపుల్ గా మనకి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి అంటే గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఇవి మూడు కూడా మనకి
రంగారెడ్డి అంటే మనకి చేవెళ్ళ అని చెప్పి అనుకోవచ్చు. ఈ 3 కూడా మనకి పార్లమెంటరీ నియోజకవర్గాల కిందకి వస్తాయి. ఇవి 3 స్టేట్ యొక్క జిఎస్డిపిలో ఈ 3 జిల్లాలు ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాయి. ఎలా అయితే దేశం యొక్క జీడిపిలో తమిళనాడు అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఇలాంటి అభివృద్ధి చెందుతున్న లేదా అభివృద్ధి చెందేసిన రాష్ట్రాలు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాయో, అదే విధంగా మన రాష్ట్రంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు జీడిడిపికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ 3 జిల్లాల్లో అక్షరాస్యత ఎక్కువ. ఎస్పెషల్లీ అర్బన్ మేల్ అక్షరాస్యత విషయంలో ఈ 3 జిల్లాలు 80% పైన ఉంటాయి. ఓవరాల్ అక్షరాస్యతలో 70 నుంచి 75% మధ్యలో ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ సెక్స్ రేషియోలో మాత్రం రంగారెడ్డి 950, అంటే ప్రతి 1000 మంది పురుషులకి 950 మంది మాత్రమే స్త్రీలు ఉంటారు. హైదరాబాద్ లో 954 మంది ఉంటారు. మేడ్చల్, మల్కాజ్గిరిలో 953 మంది ఉంటారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కూడా ఈ 3 జిల్లాలే పైన ఉంటాయి. లిటరసీలో ఈ 3 జిల్లాలు పైన ఉంటాయి. బట్ సెక్స్ రేషియోలు మాత్రం ఈ 3 జిల్లాలు అట్టడుగు స్థానంలో ఉన్నాయి. దానికి రీజన్స్ ఏంటంటే, రీజన్ నెంబర్ 1 అర్బనైజేషన్. ఈ 3 జిల్లాల్లో నగరీకరణ ఎక్కువ జరిగింది. నగరీకరణ అంటే ఎక్కువ పరిశ్రమలు, ఎక్కువ ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు. దానివల్ల ఈ ఆదిలాబాద్ లాంటి రిమోట్ ఏరియా, జోగులాంబ గద్వాల్ లాంటి రిమోట్ ఏరియా, ఈ వికారాబాద్ లాంటి రిమోట్ ఏరియా, ఇక్కడ ఖమ్మము లేదా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ ఇలాంటి స్టేట్ యొక్క కార్నర్స్ నుంచి ఇక్కడికి మేల్స్ మైగ్రేట్ అవుతారు, పురుషులు మైగ్రేట్ అవుతారు. ఆల్రెడీ ఉన్న పురుషులకి మైగ్రేట్ అయిన పురుషులు యాడ్ అయితే పురుషుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, స్త్రీల సంఖ్య తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ రీజన్ అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్. సెకండ్ రీజన్, ఆ అర్బనైజేషన్ మైగ్రేషన్ వల్ల టెక్నాలజికల్ యాక్సెసిబిలిటీ పెరిగింది. సిటీస్ పెరగడం వల్ల, అక్కడ ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్, ఇన్కమ్స్ పెరగడం వల్ల స్కానింగ్ సెంటర్స్, అంటే గర్భం దాల్చినప్పుడు పురుషుడు లోపల ఉన్నాడా, స్త్రీ లోపల ఉందా, అంటే ఆడపిల్ల ఉందా, మగపిల్లాడు ఉన్నాడా అని మనం స్కాన్ చేసేటువంటి, ఈవెన్ దో అవి బ్యాన్ చేశారు కదా సార్, అది ఎలా కుదురుద్ది అన్న అనాథరైజ్డ్ యాక్సెస్ అనేటువంటిది ఇప్పటికీ కొన్ని చోట్ల జరుగుతుంది. టిఎంసి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కి సంబంధించిన వైద్యులు, ఎన్నికైనటువంటి వైద్యులు దాడులు చేయడము, ఫేక్ డాక్టర్స్ ని, ఈ యొక్క ఫేక్ స్కానింగ్ సెంటర్స్ ని పట్టుకోవడం మనం న్యూస్ లో చూస్తూ ఉంటాం. కాబట్టి అనాథరైజ్డ్ స్క్రీనింగ్ ఆఫ్ బేబీస్, మేలా ఫీమేల్ అని తెలుసుకోవడం అనే విషయంలో టెక్నికల్ యాక్సెసిబిలిటీ కూడా ఈ అభివృద్ధి చెందిన జిల్లాలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ సెక్స్ రేషియో తక్కువగా ఉంది. సో రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి ఇవి జీడిడిపిలో టాప్ లో ఉంటాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో టాప్ లో ఉంటాయి. బట్ సెక్స్ రేషియోలో మాత్రం బాటమ్ 3లో ఉంటాయి. అదే ములుగు, జయశంకర్, కొమరంభీం లాంటి జిల్లాలు ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో, జీడిడిపిలో వీటిలో అట్టడుగు స్థానంలో ఉంటాయి. బట్ సెక్స్ రేషియోలో మనకి నిర్మల్ జిల్లా 1040 మంది మనకి స్త్రీలు, 1000 మంది పురుషులకి 1040 మంది స్త్రీలు ఉంటాయి. ఎందుకంటే ఎలా అయితే ఆ రంగారెడ్డి మేల్స్ ని అట్రాక్ట్ చేస్తుందో ఉపాధి అవకాశాల కోసము, సో మేల్ పాపులేషన్ పెరుగుతుందో, ఈ నిర్మల్ జిల్లా లేదా ఈ హనుమకొండ జిల్లా, ఈ ములుగు జిల్లా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన మేలు అక్కడికి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మేల్ యొక్క పాపులేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఫీమేల్స్ పాపులేషన్ పెరిగినట్టుగా మనకు ప్రొజెక్ట్ అవుతుంది. అది ఒక కారణం. రెండోది టెక్నాలజికల్ యాక్సెస్. స్కానింగ్ సెంటర్స్ కి అక్కడ యాక్సెస్ ఉంది అని చెప్పాము. అక్కడ యాక్సెస్ ఉంది అంటే ఇక్కడ యాక్సెస్ లేదు. అవి డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి అక్కడ యాక్సెస్ ఉంది. కాబట్టి ములుగు ఈ యొక్క నిర్మల్ జిల్లాలో అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ ఆ స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ యాక్సెసిబిలిటీ ఉండదు. కాబట్టి బిడ్డ జన్మించే వరకు వాళ్ళ జెండర్ తెలియదు. కాబట్టి జన్మించిన తర్వాత ఎలాగో తల్లిదండ్రులు చూసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో. కాబట్టి ఆడపిల్ల అయినప్పటికీ ఆడపిల్ల మనకి విజయవంతంగానే ప్రసవం అవుతుంది. కాబట్టి టెక్నాలజికల్ యాక్సెస్ లేకపోవడం. మూడోది కల్చరల్ ఆస్పెక్ట్స్. నిర్మల్, ఆదిలాబాదు, కొమరం భీము, ములుగు, జయశంకర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఇవన్నీ ట్రైబల్ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్. ట్రైబల్ సమాజంలో, గిరిజన సమాజంలో ఇప్పటికీ స్త్రీ పురుషుల యొక్క సమానత్వం ఉంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది, అండర్లైన్ చేయాల్సింది, సోషల్ ఇష్యూస్ లో మీరు రాసుకోగలిగిన పాయింట్ ఏంటంటే, సివిలైజ్డ్ సొసైటీస్, మెయిన్ స్ట్రీమ్ సొసైటీస్, మెయిన్ ల్యాండ్ లో ఉండే పీపుల్, సివిలైజ్డ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, అర్బన్ పీపుల్, అప్పర్ కాస్ట్ పీపుల్ అని ఎవరైతే మనం భావిస్తున్నామో వాళ్ళకంటే ట్రైబల్ సొసైటీలో జెండర్ రెస్పెక్ట్ అవ్వచ్చు, జెండర్ ఇంక్లూజివిటీ అవ్వచ్చు, జెండర్ ఈక్వాలిటీ ఎక్కువ ఉంది. కాబట్టి రిమోట్ బ్యాక్వర్డ్ ట్రైబల్ ఏరియాస్ లో సెక్స్ రేషియో బెటర్ గా ఉంది.
ఎలైట్, అర్బన్, అప్పర్ క్లాస్, ఎడ్యుకేటెడ్, సివిలైజ్డ్ అనుకుంటున్న ఏరియాస్లో జెండర్ రేషియో తక్కువ ఉంది. సో కల్చరల్ బిహేవియర్స్, కల్చరల్ నార్మ్స్, కల్చరల్ సినారియో కూడా జెండర్ రేషియోని, సెక్స్ రేషియోని ఇంపాక్ట్ చేస్తుంది. సో మనం టాపిక్ డైవర్ట్ అయ్యామని కాదు, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనం ఎకనామిక్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక సోషల్ యాంగిల్ ని కూడా చూస్తున్నాం. ఎకనామిక్ గ్రోత్ పెరిగింది అని ఆనందపడాలా, సోషల్ గ్రోత్ తగ్గింది అని బాధపడాలా, ఇలాంటి కాంపోనెంట్స్ అన్ని కూడా ఆన్సర్ రైటింగ్ లో మనకి అడ్వాంటేజెస్ లో ఈ జిడిపి మెన్షన్ చేయండి, ఛాలెంజెస్ లో ఇప్పుడు చెప్పినటువంటి సోషల్ ఫ్యాక్టర్స్ ని మెన్షన్ చేయండి, వే ఫార్వర్డ్ లో బేటీ పడావ్, బేటీ బచావ్, బేటీ పడావ్ లాంటి స్కీమ్స్, సుకన్య సమృద్ధి యోజన లాంటి స్కీమ్స్, కళ్యాణ లక్ష్మి, మహాలక్ష్మి స్కీమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. అలాంటి వాటితో పాటు స్త్రీ, ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి కౌమార దశకు వచ్చే వరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్స్ ఇవ్వాలి. ఆల్రెడీ మనకి మ్యాటర్నిటీ బెనిఫిట్స్ లో, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ లో మగబిడ్డకైతే 12,000 ఉమెన్ కి ఇన్కమ్ సపోర్ట్ ఇస్తున్నాము, అదే ఆడబిడ్డ అయితే 13,000 1,000 ఇస్తున్నాం. అలాంటివి పెంచడము, న్యూట్రిషనల్ కిట్స్ పెంచడము, కొత్తగా గవర్నమెంట్ మ్యాటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్స్ ని జిల్లాకు ఒకటి ఏర్పాటు చేసింది, వాటిని డబుల్ ట్రిపుల్ చేయడము, ఇలాంటి ఏవైతే సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ లో ఎక్కడ మనం వీక్ ఏరియాస్ లో ఉన్నామో, అది సెక్స్ రేషియో అవ్వచ్చు, విత్ ఇన్ ఎకానమీలో అగ్రికల్చర్ లో డిక్లైన్, ఇండస్ట్రీస్ లో స్టాగ్నేషన్, కొత్తగా వచ్చినటువంటి ఎంఎస్ఎంఈ పాలసీ. సో ఎక్కడ మనం వీక్ ఉన్నామో అలాంటి ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. డెవలప్ అయిన ఏరియాస్ గురించి 2-3 వాక్యాలు రాస్తూ గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తూ, ఇంకా మనకంటే డెవలప్ అయినటువంటి స్టేట్స్ అవ్వచ్చు, వేరే కంట్రీస్ అవ్వచ్చు, వాటిలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ మీకు, ఉదాహరణకి మన సీఎం గారు లండన్ థేమ్స్ నది ఒడ్డున పర్యటన చేసి హైదరాబాద్ ఎమ్మెల్యే అక్బర్ తో కలిసి చేసి వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ ని ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ఎలా తీసుకురావచ్చు అనేటువంటి ఆలోచన చేశారు. సో మనం ఎంత డెవలప్ అయినా, ఎంత గ్రోత్ పాత్రలో ఉన్నా, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి లాంటివి, వీటిని మనం ఒక శాన్ ఫ్రాన్సిస్కో అవ్వచ్చు, గుజరాత్ లో గిఫ్ట్ సిటీతో అవ్వచ్చు, ఇలాంటి వాటితో కంపేర్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి వాటిని వేటి తీసుకురావాలి. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు ఈనాడు పేపర్ లో మన దగ్గరికి సెజ్లు అవ్వచ్చు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయకపోవడం కారణం ఏంటంటే భూమి ధరలు ఎక్కువ ఉన్నాయి. సిద్దిపేటలో ఒక సెజ్ పెట్టాలి అంటే ఒక స్క్వేర్ ఫీట్, ఒక చదరపు అడుగుకి దాదాపు 33,000 పలుకుతుంది ఇవాళ. అదే మనకి గుజరాత్ లో కొన్ని ఏరియాస్ లో 3,000 రూపాయలకి, మహారాష్ట్రలో 6,000 రూపాయలు కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టుకోవడానికి చదరపు గజం స్థలంలో దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ ని కొలాబరేట్ చేసుకుంటూ ఒక టాపిక్ వచ్చినప్పుడు హోలిస్టిక్ డిస్కషన్ చేసుకుని ఎకనామిక్ టాపిక్స్ కాకుండా సోషల్ ఇండికేటర్స్ తోటి దాని రిలవెంట్ కల్చరల్ కాంటెక్స్ట్ తోటి లింక్ చేసుకుని సోషో ఎకనామిక్ అవుట్లుక్ ని బెస్ట్ గా యూటిలైజ్ చేసుకోండి. ఈ 250 లేదా 300 పేజీల సోషో ఎకనామిక్ అవుట్లుక్ అంటే టైం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఫస్ట్ క్లాస్ లో చెప్పినట్టు ఓవర్ వ్యూ, ప్రతి చాప్టర్ లో కీ హైలైట్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసే డయాగ్రామ్స్, టేబుల్స్, లాస్ట్ లో వే ఫార్వర్డ్ ఒకటి చెప్తాను, ఆ వే ఫార్వర్డ్ అంటే కంప్లీట్ గా మన లెక్చర్ సిరీస్ మీద డిపెండ్ అవుతూ యూజ్ చేసుకోండి. టైం ఉన్న వాళ్ళు మాత్రం ప్రతి పేజ్ చదువుతున్నప్పుడు ఎక్కడెక్కడ తెలంగాణ ల్యాగ్ ఉంది, ఎక్కడెక్కడ ఇండియా ప్రోగ్రెస్ లో ఉంది, ఎక్కడెక్కడ ప్రపంచం ప్రోగ్రెస్ లో ఉంది, ఆ మెథడ్స్ ని ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్స్ అవ్వచ్చు, కవాల్ టైగర్ రిజర్వ్స్ అవ్వచ్చు, వీటిలో కర్ణాటక నుంచి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ మనకి ఈ అమ్రాబాద్ లో, కవ్వాల్లో మనకి మహారాష్ట్ర నుంచి ఒక ఎన్జిఓస్, మహారాష్ట్రలో మనకి టైగర్స్, వీటికి సంబంధించినటువంటి కన్జర్వేటివ్ సంబంధించిన ఎన్జిఓస్ నుంచి ట్రైనింగ్స్ మనకి ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కూడా మనకి డైలీ ఈనాడు పేపర్లో, నమస్తే తెలంగాణ పేపర్స్ లో వస్తున్నాయి. కాబట్టి ప్రతి సెక్టార్ లో మనం ఎక్కడ ల్యాగ్ అయినా ఎక్కువ దృష్టి పెట్టండి. మనం డెవలప్ అయిన వాటికి అప్రిషియేట్ చేసి గవర్నమెంట్ ఇంకా ఏం స్కీమ్స్ రావాలో రాస్తే మెయిన్స్ లో మంచి మార్కులు పడితే, ఈవెన్ గ్రూప్ 2, గ్రూప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జస్ట్ నెంబర్స్ వరకు పోకుండా కాన్సెప్ట్ లో డీప్ వెళ్ళండి. సో ఇది ఈ యొక్క రంగును బట్టి మనకి డల్ కలర్ ఎక్కడైతే ఉందో, ఈ ములుగు, జయశంకర్, మనకి జనగాం, మహబాద్ ఇలాంటి వాటిలో 6,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు మాత్రమే సంవత్సరం జిల్లాలో ప్రొడ్యూస్ చేస్తున్నట్టు, థిక్ గ్రీన్ ఉన్నవి దాదాపు 1,00,000 కోట్లకు పైగా మనకి జిడిపి వస్తుంది. థిక్ బ్లూ ఈ ఖమ్మం డిస్టిక్ భద్రాద్రి కొత్తగూడెం అవ్వచ్చు, కరీంనగర్, పెద్దపల్లి, ఇవి ఒక యావరేజ్ గా ఉన్నాయి. ఖమ్మం లాంటి డిస్టిక్స్ వచ్చినప్పుడు ఇవి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి అంత రిచ్ కాకపోయినా, లేదా ఈ యొక్క ములుగు, కొమరంభీం లాగా అంత పూర్ కాకపోయినా, సో ఆస్పైరింగ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పొచ్చు.
ఇంకొంచెం థ్రస్ట్ ఇస్తే ఆల్రెడీ ఖమ్మంలో ఐటీ హబ్ మొదలైంది. సో ఇంకా స్కోప్ ఉన్నటువంటి ఏరియాస్ వీటికి గనుక మనం థ్రస్ట్ ఖమ్మం అవ్వచ్చు, నల్గొండ అవ్వచ్చు, సంగారెడ్డి 3 జిల్లాలు చూడండి లైట్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఈ మూడింటిని గనక ఖమ్మంలో క్వారీయింగ్, మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫెర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ కి, క్వారీయింగ్ కి, మైనింగ్ కి, కమర్షియల్ క్రాప్స్ మిర్చి అవ్వచ్చు, పత్తి అవ్వచ్చు, ఇలాంటి క్రాప్స్ ఉంటాయి. నెక్స్ట్ పామ్ ఆయిల్ మనకి ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఈ ఏరియాస్ లో పామ్ ఆయిల్ ఉంది. మెయిజ్ మనకి ఇథనాల్ ప్రొడక్షన్ కి వీటికి ఒక సెకండ్ 2G సంబంధించిన ఇన్పుట్ మెటీరియల్స్ గా ఉన్నటువంటి మెయిజ్ అవ్వచ్చు, ఇలాంటివి స్కోప్ ఉంది కాబట్టి నాకు సంగారెడ్డి కూడా ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇలాంటివి స్కోప్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి నల్గొండ, ఖమ్మం, సంగారెడ్డి ఈ 3 ఆస్పైరింగ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పొచ్చు. కొంచెం థ్రస్ట్ ఇస్తే అవి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఉన్న బ్రాకెట్ లోకి చేరేటువంటి జిల్లాలుగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఫ్యూచర్ పొటెన్షియల్ ఉన్నటువంటి జిల్లాలుగా నల్గొండ, ఖమ్మం, సంగారెడ్డి జిల్లాల్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. వాటి తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబ్ నగర్, సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి, హనంకొండ, మెదక్, పెద్దపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, నాగర్ కర్నూలు, జగిత్యాలను చూడాల్సి ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా మనం హన్మకొండ ఖమ్మం కంటే బెటర్ ఉంటుంది అనుకున్నాం, బట్ కాదు. సూర్యాపేట మనకి హైదరాబాద్ విజయవాడ హైవేలో డెవలప్డ్ కనిపిస్తుంది, బట్ కాదు. అదేవిధంగా మనకి సిద్దిపేట కూడా డెవలప్మెంట్ పరంగా ఎక్కువ అనుకున్నాం, బట్ కాదు. జీటీడీపీ పరంగా చూసుకున్నట్లయితే ఈ 3 డెవలప్డ్ జిల్లాల తర్వాత నల్గొండ, ఖమ్మం, సంగారెడ్డి పొటెన్షియల్, దాని తర్వాత దాదాపు ఒక 10 నుంచి 15 జిల్లాలు నెక్స్ట్ ఎస్పైరింగ్ గా ఉన్నాయి. బట్ బ్యాక్వర్డ్ కిందకి మనం వికారాబాద్, వరంగల్, మహబూబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, జయశంకర్, జనగాం, నారాయణపేట, సిరిసిల్ల, కొమరంభీం, ములుగు ఇవన్నీ మనకి జీటీడీపీ పరంగా ఫర్దర్ బ్యాక్వర్డ్ లో ఉన్నాయి. సో ఈ ఏరియాస్ లో ప్రైమరీ సెక్టార్ కి మనం థ్రస్ట్ ఇవ్వచ్చు. ఈ 2 ఆస్పైరింగ్ అండ్ అబౌట్ ఆస్పైరింగ్ ఈ డిస్ట్రిక్ట్స్ లో వీటిలో అయితే మనం సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రీస్ రెండింటికి థ్రస్ట్ ఇవ్వచ్చు. ఈ 10 జిల్లాల్లో ఇండస్ట్రీస్, అగ్రో బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇలాంటి వాటికి ఇవ్వచ్చు. ఎందుకంటే ముందు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి, అందరి పాకెట్స్ లోకి మనీ వెళ్ళాలి, ఆ మల్టీప్లేయర్ ఎఫెక్ట్ మిగతా సొసైటీని టచ్ చేయాలి, అది జీడిపి కింద కన్వర్ట్ అవ్వాలి. కాబట్టి జాబ్ క్రియేషన్ కి వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్స్ అంటే ఆ జిల్లాల యొక్క ఫినాన్షియల్ కండిషన్స్ బట్టి మనం చూసుకోవాలి. ఆల్రెడీ వెల్ డెవలప్ అయినటువంటి ఇక్కడ మనకి సర్వీస్ సెక్టార్ అవ్వచ్చు లేదా ఇండస్ట్రీ సెక్టర్ అవ్వచ్చు ఆల్రెడీ గ్రోత్ లో ఉన్నాయి. ప్రైమరీ సెక్టార్ వీటిలో తక్కువగా ఉంటుంది. సో ఆల్రెడీ వెల్ డెవలప్డ్ సిటీస్ లో మనం సస్టైనబుల్ సిటీస్ ని, స్మార్ట్ సిటీస్ ని, ఫ్యూచర్ సిటీస్ ని, మనకి 4th ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ లో రావాలని గవర్నమెంట్ ప్రపోజల్స్ ఉంది కాబట్టి ఫ్యూచర్ సిటీస్ రాబోయే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ 2031 గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చెప్పాను. ఫ్యూచర్ ని అకామిడేట్ చేసే విధంగా ఇంటర్నేషనల్ సిటీస్ అంటే సింగపూర్ అవ్వచ్చు, శాన్ ఫ్రాన్సిస్కో అవ్వచ్చు, మధ్య పొలిటీషియన్స్ స్పీచెస్ లో ఆంధ్ర వాళ్ళైతే సింగపూర్ తో కంపేర్ చేసుకుంటారు, మనం సిలికాన్ వ్యాలీ తో కంపేర్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇంటర్నేషనల్ సిటీస్ తోటి, ఫ్యూచర్ సిటీస్ తోటి కంపేర్ చేసే విధంగా ఈ యొక్క గ్రోత్ ఇంజిన్స్ ని మనం చూసుకోవాలి. ఆస్పైరింగ్ డిస్ట్రిక్ట్స్ ని ఇంకొక హైదరాబాద్ లాగా తయారు చేసే విధంగా ఉండాలి. అబౌట్ ఆస్పైర్ ఈ జిల్లాల్లో ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి లాగా మౌలిక సదుపాయాల్ని పెంపొందించాలి. బ్యాక్వర్డ్ ఉన్నటువంటి జిల్లాల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, రోడ్ కనెక్టివిటీని, ప్రైమరీ సెక్టార్ కి ఇనిషియల్ థ్రస్ట్ ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఒక బ్లూ ప్రింట్ గ్రూప్ 1 ఆస్పిరెంట్ కి భవిష్యత్తు తెలంగాణ ఎట్లా ఉండాలనేటువంటి బ్లూ ప్రింట్ అయితే మన మైండ్ లో ఉండాలి కాబోయే గ్రూప్ 1 ఆస్పిరెంట్, గ్రూప్ 1 ఆఫీసర్స్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం చూసుకున్నట్లయితే రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, ఇక్కడ మేడ్చల్, మల్కాజ్గిరి స్లైట్ గా రంగారెడ్డి కంటే తక్కువ, మనకి సంగారెడ్డి కంటే తక్కువ ఉంది. సో ఇవే అప్ అండ్ డౌన్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందాక ఏవైతే ఆస్పైరింగ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పినటువంటి ఖమ్మం, ఇవి కూడా ఖమ్మం కొంచెం కిందకి వెళ్ళింది, నల్గొండ ఇంకొంచెం కిందకి వెళ్ళింది, మనకి సంగారెడ్డి పైకి వచ్చింది. సో మోరార్లెస్ ఈ లెఫ్ట్ సైడ్ అంటే అబౌట్ టు డెవలప్డ్ ఉన్నటువంటి ర్యాంకింగ్ లో పెద్ద చేంజ్ లేదు. ఈ వికారాబాద్, కొమరంభీం, జగత్యాల, హనంకొండ, కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, ములుగు, జోగులాంబ గద్వాల్, మహబూబాద్ ఇవన్నీ కొంచెం అప్ అండ్ డౌన్ అయినా అదే పొజిషన్ లో ఉన్నాయి. సో ఓవరాల్ గా ఏంటంటే ఓవరాల్ డిస్ట్రిక్ట్ జిడిపి అయినా, ఓవరాల్ డిస్ట్రిక్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయినా, ర్యాంకింగ్స్ కొంచెం అటు ఇటు అయినా సెట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ మాత్రం వాటిల్లో అవే పైన కింద వస్తున్నాయి. అంటే ఓవరాల్ గా డెవలప్మెంట్ చూసుకున్నా, పర్ క్యాపిటల్ అంటే ప్రతి మనిషి పరంగా వెల్ బీయింగ్ చూసుకున్నా పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే స్టేట్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ పాకెట్స్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నాయి, ఏవి పర్వాలేదు, ఏవి యావరేజ్ ఉన్నాయి, ఏవి ఆస్పైరింగ్ ఉన్నాయి, ఏవి డెవలప్డ్ ఉన్నాయి అన్న ఒక క్లియర్ పిక్చర్ అయితే ఈ 2 స్క్రీన్ షాట్స్ ని పక్క పక్కన పెట్టుకుని చూసినప్పుడు మనకి ఇన్ఫార్మ్డ్ పాలసీ డెసిషన్స్ తీసుకోవడానికి గవర్నమెంట్ కి అయితే అవకాశం ఉంది.
లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి స్టాటిస్టిక్స్ వస్తుంటాయి. లేటెస్ట్ స్టాటిస్టిక్స్ యాజ్ పర్ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2024 అయితే మనకి 2022-23 గణాంకాల ప్రకారం రూపొందించాం. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి? ఆ డెఫినేషన్ ని సింపుల్ గా మనం అర్థమయ్యేలా చెప్పుకోవాలి అంటే మనకి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి యువకులు అనవచ్చు, లేదా మహిళలు, పురుషులు అనొచ్చు. వాళ్ళలో పనిచేయడానికి విల్లింగ్ గా ఎంతమంది ఉన్నారు, ఎవరు ఆల్రెడీ పనిచేస్తున్నారు, ఈ ఇద్దరిని కలుపుకొని మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని చెప్పి అంటుంటాము. సో 15 నుంచి 59 సంవత్సరాల వయసులో ఆల్రెడీ పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి వాళ్ళని కలుపుకొని మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అని అంటాము. తెలంగాణలో ఇండియా కంటే బెటర్ గా ఉంది. రూరల్ ఏరియాలో 71.1% మంది ఆల్రెడీ పనిచేస్తున్నారు లేదా పనిచేయాలనుకుంటున్నారు. భారతదేశంలో అది 64.2% ఉంది. అర్బన్ ఏరియాస్ లో 55.6% తెలంగాణలో ఉద్యోగాల కోసం చూస్తున్నారు లేదా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఇండియాలో 55.1 స్లైట్ గా తక్కువ ఉంది, 0.5%. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు మనం 9% రూరల్ ఎంప్లాయ్మెంట్ విషయంలో మనం అడ్వాన్స్ గా ఉన్నాం. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే భారతదేశంలో 61.6% ఆల్రెడీ ఏదో ఒక పని చేస్తున్నారు లేదా చేయాలనుకుంటున్నారు. తెలంగాణలో అది 66.5%గా ఉంది. అంటే ఒక 5% తెలంగాణ బెటర్ గా ఉంది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ లో అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈవెన్ తర్వాత వచ్చేటువంటి ఇండికేటర్స్ లో కూడా బాగుంటది. బట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా అదే రేషియోలో పెరిగింది. దానికి సంబంధించిన డిస్కషన్ ఇప్పుడు చూద్దాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా బై జెండర్ మనం ఓవరాల్ గా చూసాము. మేల్ ఫీమేల్ లో చూసుకుందాము. తెలంగాణ మేల్ 81.8% పనిచేయడానికి రెడీగా ఉంటే భారతదేశంలో పురుషులు అంటే మిగతా రాష్ట్రాల్లో సగటు తీసుకున్నట్లయితే మనకంటే కొంచెం ముందున్నారు. అంటే మిగతా భారతదేశంలోని పురుషులు ఒక 2% ఎక్కువ మనకంటే పనిచేస్తున్నారు లేదా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. స్త్రీల విషయంలో తెలంగాణ కంప్లీట్ డామినేషన్ చూపించింది. 50% అంటే ఇక్కడ 11% తెలంగాణ బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తెలంగాణ మహిళలు పనిచేస్తున్న వాళ్ళు లేదా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఇండియా కంటే 11% బెటర్ పర్ఫార్మెన్స్ చూపించింది. సో దీనికి రీజన్స్ కూడా ఇందాక నేను డిస్కస్ చేసినట్టుగానే అర్బనైజేషన్ అవడం వల్ల రూరల్ తెలంగాణలో ఉన్నటువంటి ఉమెన్ ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అని యూపీఎస్ లో కాన్సెప్ట్ ఉంది. క్రమంగా వ్యవసాయ రంగం స్త్రీల డామినేషన్ అంటే ఒక స్త్రీ స్వామ్యం అనేటువంటిది వ్యవసాయ రంగంలో వచ్చేసింది. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి పురుషుల్లో వయసు వచ్చిన వాళ్ళు, భర్తలు, వయసు వచ్చినటువంటి కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టణాలకు వలస వెళ్తున్నారు. మంచి ఇన్కమ్స్ కోసము, మంచి లైఫ్ కోసము. ఇంట్లో కూతుర్లు, తల్లులు, మనకి బామ్మలు వీళ్ళు ఉంటున్నారు. అంటే 3 generations ఆఫ్ ఉమెన్ ఇంట్లో ఉంటున్నారు. 3 generations ఆఫ్ మెన్, చిన్న పిల్లలు, వృద్ధులు తప్పితే మిగతా వాళ్ళు బయట ఉంటున్నారు. కాబట్టి వ్యవసాయ భూములన్నిటి కూడా చూసుకోవాల్సిన అవసరం వీళ్ళ మీద పెరిగింది. రెండోది మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ పెరగాల్సింది పోయి తగ్గుతుంది. ఎందుకంటే మేల్ పాపులేషన్ అర్బన్కి వెళ్తున్నారు కాబట్టి ట్రాక్టర్లు అవ్వచ్చు, డ్రోన్లు అవ్వచ్చు. సో అయితే మెకనైజేషన్ థింగ్స్ అంటే మిషన్స్ తో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉమెన్ ఉపయోగించడం చాలా తక్కువ కాబట్టి సో ఉమెన్ ఆ మిషన్స్ యూజ్ చేయట్లేదు. మిషన్స్ యూసేజ్ తగ్గితే ఒక మిషన్ చేసే పనిని 10 మంది మనుషులు చేయాలి. అంటే ఒక పక్కన స్త్రీలు వ్యవసాయంలో పెరుగుతున్నారు, పనిముట్ల యొక్క యూసేజ్ కూడా తగ్గుతుంది తెలంగాణలో. కాబట్టి మరింత ఎక్కువ మంది స్త్రీలు వ్యవసాయంలోకి వెళ్తున్నారు. కాబట్టి ఆ రిఫ్లెక్షన్ ఇందులో పడి ఉండొచ్చు అని ఒక ఎగ్జామ్షన్ అయితే ఉంది. రెండోది కల్చరల్ కాంటెక్స్ట్. సో ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో స్త్రీ స్వేచ్ఛ కానీ, స్త్రీ ఎంపవర్మెంట్ కానీ, స్త్రీకి సంబంధించిన వాదన కానీ కల్చరల్గా ఒక ధిక్కార స్వరము, ఒక ఈక్వాలిటీ, కమ్యూనిస్టు ఉద్యమము, సాయుధ రైతాంగ పోరాటము, అంటే ఇవి మనం ఒక బ్రాడ్ పిక్చర్ చూస్తున్నాం. ఇదే రీజన్ కాదు, వీటికి అండర్ రిలేటెడ్ ఇష్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణలో స్త్రీకి పనిచేసేటువంటి అట్మాస్ఫియర్ బెటర్ గా ఉంది కల్చరల్ కాంటెక్స్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ది బెస్ట్ ఐడియల్ కేసు మనం స్కాండినేవియన్ కంట్రీస్ తోటి, స్విట్జర్లాండ్ తో పోల్చుకుంటున్నాను కాదు, మిగతా భారతదేశం కంటే తెలంగాణలో స్త్రీకి పనిచేసినటువంటి ఒక కల్చరల్ మొబిలిటీ, ఒక కల్చరల్ అకామిడేటివ్ నేచర్, టాలరెన్స్, యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంది. ఒకటి రూరల్ డిస్ట్రెస్, రెండోది కల్చరల్ కాంటెక్స్ట్ లో కూడా ఉమెన్ కి ఇక్కడ పనిచేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ట్రైబల్ కమ్యూనిటీస్ లో కూడా మనం ఇందాక అనుకున్నట్టు ఉమెన్ కి పనిచేయడానికి యాక్సెప్టబిలిటీ ఎక్కువ ఉంది.
సో ఫీమేల్ లేబర్ ఫోర్స్ తెలంగాణలో బ్రహ్మాండంగా భారతదేశం కంటే 11% ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. జెండర్ వైజ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా రూరల్ అర్బన్. మనం ఇక్కడ చూసుకుంటే రూరల్ ఫీమేల్ చూడండి 20%, ఆల్మోస్ట్ మనకి 18% రూరల్ ఉమెన్. ఇండియా కంటే తెలంగాణలో 62.4% మంది ఉంటే ఇండియాలో 44.4%. ఇక్కడ చూడండి మేల్ విషయంలో తెలంగాణ తక్కువ ఉంటుంది 1%. ఎందుకంటే రూరల్లో ఉన్న మేల్ అంతా అర్బన్కి వస్తున్నారు. నార్త్ ఇండియాలోనూ, సెంట్రల్ ఇండియాలో, వెస్ట్ ఇండియాలో, మిగిలిన సదర్న్ ఇండియాలో ఇంత ఇంటర్ సిటీ లేదా ఇంటర్ డిస్టిక్ మైగ్రేషన్స్ అనేటువంటి ఇంత దారుణంగా లేవు. తెలంగాణలో ఉంది. విత్ ఇన్ తెలంగాణలో హైదరాబాద్ సిటీకి లేదా మిగతా సిటీస్కి వెళ్ళడము, బాంబే వెళ్ళడము, లేకపోతే దుబాయ్ వెళ్ళడము, ఇలాంటి మైగ్రేషన్ ఎక్కువ ఉంది. కాబట్టి రూరల్ విషయంలో మేల్ పాపులేషన్ విషయంలో 1% ఇండియా కంటే మనం తక్కువ ఉన్నాం. అర్బన్ విషయానికి వస్తే అర్బన్ లో కూడా బెటర్ గా ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ ఉమెన్ ఇంజనీరింగ్, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ వీటిల్లో మెన్ తో ఈక్వల్ గా ఉన్నారు. కాబట్టి ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సెక్టార్ లో కొన్ని కంపెనీస్ లో మనకి దాదాపు 60% కూడా ఉమెన్ వర్క్ ఫోర్స్ ఉన్నట్టు మనం అన్అఫిషియల్ గా మనం అబ్జర్వేషన్ లో మనకి చెప్పొచ్చు. ఒకసారి గచ్చిబౌలి సైబర్ సిటీకి మనం వెళ్ళి చూసినట్లయితే అర్బన్ మేల్ విషయంకి వచ్చినప్పుడు అగైన్ ఇక్కడ ఇండియా కంటే మనం 0.8%, 1% తక్కువగా ఉన్నాం. దీనికి ల్యాక్ ఆఫ్ స్కిల్ అప్గ్రేడేషన్ అవ్వచ్చు, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ అనేటువంటిది కాస్త డౌన్ఫాల్ లో ఉంది. కోవిడ్ తర్వాత నుంచి ఎంఎస్ఎంఈస్ యొక్క హెల్త్ డిస్ట్రెస్ అవ్వడము, లేబర్ ఇంటెన్సివ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లాస్ట్ 3-4 years లో స్టాగ్నెంట్ గా ఉండడం వల్ల అర్బన్ మెయిల్ లో కూడా ఇండియా కంటే 1% మనం తక్కువ ఉన్నాం. సో ఓవరాల్ గా కంక్లూజన్ ఏంటంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ మనకి పార్టిసిపేషన్ రేట్ తెలంగాణలో సిగ్నిఫికెంట్లీ మోర్ దెన్ 10%. అది అర్బన్ అయినా రూరల్ అయినా 2022-23 అయినా ఏ ఇండికేటర్ అయినా 10% ఉంది. అండ్ మార్జినల్లీ మేల్ వర్క్ ఫోర్స్ అనేటువంటిది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ లో తెలంగాణలో తక్కువ ఉంది. సో ఇంత ఇన్డెప్త్ అనాలిసిస్, ఇంత 360 డిగ్రీ ఒక అనలిటికల్ కంపారిజన్ అనేటువంటిది మిగతా క్లాసెస్ లో ఉండకపోవచ్చు అనేటువంటిది నా ఉద్దేశం. ఎందుకంటే చాలా సోర్సెస్, ఓన్లీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కాదు, తెలంగాణ ఎకానమీ కాదు, ఈ రోజు పేపర్ లో పబ్లిష్ అయినటువంటి తెలంగాణ ఎకానమీకి సంబంధించి 1 లైన్ ఎనీ పేపర్ పబ్లిష్ అయినా తీసుకుని వచ్చి క్లాస్ కు ప్రిపేర్ అయ్యి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ క్లాసెస్ ని ఎక్కువ మందికి షేర్ చేయండి, పాజిటివ్ కామెంట్స్ కింద ఇవ్వండి, యాజ్ వెల్ as నాకు మెయిల్ చేయండి. దానివల్ల నెక్స్ట్ క్లాసెస్ కి మరింత బాగా ప్రిపేర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో ఇది ఇంకొక ఇండికేటర్. ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్ లో మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో ఇది ఫస్ట్ ఇండికేటర్. అంటే ఉన్న జనాభాలో ఎవరైతే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు లేదా పని దొరికింది అనేటువంటి 15 to 59 ఏజ్ గ్రూప్ వాళ్ళు మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఉంటుంది. వర్కర్ పాపులేషన్ రేషియో అంటే టోటల్ పాపులేషన్ లో ఎంతమంది పని చేస్తున్నారు, పని చేయడానికి విల్లింగ్ ఉన్నారు కాదు, ఎంతమంది పని చేస్తున్నారు. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ టోటల్ పాపులేషన్ లో 15 నుంచి 59 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి మహిళలు, పురుషుల్లో ఎంతమంది స్ట్రైట్ అవే దే ఆర్ డూయింగ్ వర్క్ అనేటువంటిది వర్కర్ పాపులేషన్ రేషియో తెలుస్తుంది. ఇది కూడా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 లెక్కల ప్రకారం రూరల్ తెలంగాణలో అంటే యాక్చువల్ గా వర్క్ చేస్తున్నారు, వర్క్ చేయని ఉద్దేశం ఉంది లేదా వర్క్ చేస్తున్నారు కాదు, ఖచ్చితంగా వర్క్ చేస్తున్నారు 100 మంది ఉంటే, 100 మంది పాపులేషన్ ఉంటే రూరల్ తెలంగాణలో 71 మంది వర్క్ చేస్తున్నారు. చిన్న పనైనా పెద్ద పనైనా ఇది ఇండియా కంటే 8% ఎక్కువ. సో పాతదాన్ని దీన్ని కంపేర్ చేసినప్పుడు యాక్చువల్ గా వర్క్ చేస్తున్న వాళ్ళ విషయంలో తెలంగాణ ముందుంది. వర్క్ చేస్తున్నారు, చేయాలనేటువంటి ఆలోచన ఉంది అనేటువంటి ఈ ఏజ్ గ్రూప్ పాపులేషన్ లో చూసుకున్నట్లయితే తక్కువగా ఉంది. మనకి అర్బన్ తెలంగాణలో చూసుకున్నట్లయితే 51.1%, ఇండియాలో అది మనకి 52, అంటే ఇక్కడ 1% తక్కువగా ఉంది. రూరల్ లో ఎక్కువ ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 63.4% యాక్చువల్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు తెలంగాణలో ఎక్కువ ఉన్నారు ఇండియా కంటే. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ లో మెన్ సిగ్నిఫికెంట్ గ్రోత్ చూపించారు, మెన్ స్లైట్లీ తక్కువ ఉన్నారు. వర్కర్ పాపులేషన్ రేషియోలో కంప్లీట్ గా డామినేషన్ తెలంగాణ చూపించింది. బట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ లో కూడా నెక్స్ట్ స్లైడ్ లో వస్తుంది చూపించింది. అంటే పని చేసే వాళ్ళు, చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు అన్ని రకాలుగా అర్బన్, రూరల్, మేల్, ఫీమేల్ అన్నిట్లో తెలంగాణ ఇండియాతో ఈక్వల్ గా ఉండడము లేదా కంప్లీట్ డామినేట్ చేయడం చూస్తుంది.
బట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తక్కువ ఉండాలి. కానీ ఇంట్రెస్టింగ్లీ పారాడాక్స్ అంటాము, మనకి ఏంటంటే క్వైట్ ఆపోజిట్ పిక్చర్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో కూడా తెలంగాణ ఎక్కువ ఉంది. దానికి కారణం ఏంటంటే ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఒకటి, అగ్రికల్చర్లో మెకనైజేషన్ తక్కువ ఉండడం ఒకటి, మూడోది ఈ యొక్క లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అనేటువంటివి రీసెంట్ పాస్ట్లో కోవిడ్ తర్వాత మూతపడడము, సిక్ అవడం జరిగింది. ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి ఎంఎస్ఎంఈస్ మనకి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ క్లినిక్ టిఎస్ఐసి లాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చి ఎంఎస్ఎంఈస్ ని ఎంత కాపాడుకున్నా కానీ కోవిడ్ పాండమిక్ తప్ప ఇంకా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఎంఎస్ఎంఈ పాలసీ 2024 2 days క్రితం వచ్చింది. దాని మీద కూడా నేను వీడియో చేయబోతున్నాను. బట్ ఎన్ని మెజర్స్ తీసుకున్నా ఆ యొక్క ఇంపాక్ట్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ తెలంగాణ ఎకానమీ. సో స్ట్రైట్ అవే యూ కెన్ రైట్ పోస్ట్ పాండమిక్ ఎఫెక్ట్ ఆన్ లేబర్ ఇంటెన్సివ్ industrial sector, manufacturing sector, which can accommodate more employees, is still exist in Telangana. Government needs to address that concern. Otherwise, this unemployment problem in Telangana is much bigger than the India. This sentence is raskochu. Worker population ratio in Telangana and all India. So male ఒక 3% తక్కువ ఉంది. మనకి ఫీమేల్ విషయంలో మనకి 10%, ఇక్కడ కూడా 10% డామినేషన్ ఉంది. సో ఫీమేల్ వర్కర్ పార్టిసిపేషన్ చేసినా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ చేసినా, ఇండియాతో కంపేర్ చేస్తే అర్బన్ అండ్ రూరల్ అయినా మనకి 10% డామినేషన్ చూపిస్తుంది. మేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో అవ్వచ్చు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో అవ్వచ్చు, 1 to 3% తెలంగాణ డిక్లైన్ లో ఉంది. సో ఈ ఫిగర్స్ ని మీరు ఫైనల్ కన్క్లూజన్స్ కింద రాసుకోవచ్చు విత్ రెస్పెక్ట్ టు ఎంప్లాయ్మెంట్ డేటా ఆఫ్ ఇండియా వర్సెస్ తెలంగాణ ఇన్ 2022-23. జెండర్ వైజ్ వర్కర్ పాపులేషన్ రేషియో ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా బై రూరల్ అర్బన్. మనం రూరల్ అర్బన్ లో చూసుకున్నట్లయితే రూరల్ మేల్ తెలంగాణలో 1% తక్కువ వర్క్ చేస్తున్నారు. ఫీమేల్ చూడండి దాదాపు 20%. సో ఇట్ ఈస్ 18% ఎగ్జాక్ట్ చెప్పాలంటే కంప్లీట్ డామినేషన్ రూరల్ ఫీమేల్. అర్బన్ ఫీమేల్ విషయానికి వస్తే స్లైట్ ఇంప్రూవ్మెంట్, 1.8% తెలంగాణ ఫీమేల్ ఎక్కువ వర్క్ చేస్తున్నారు. మేల్ 3%. సో మేల్ 1 to 3% ఇండియాతో కంపేర్ చేస్తే తెలంగాణ తక్కువ ఉన్నారు ఈ యొక్క వర్క్ ఫోర్స్ లో. వర్కర్ పాపులేషన్ రేషియోలో ఫీమేల్ విషయానికి వస్తే మనకి 10 నుంచి 20% డామినేషన్ తెలంగాణ ఫీమేల్ వర్క్ చేస్తున్నారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి సోషల్ ఇష్యూస్ లో క్వశ్చన్ వచ్చిన ఉమెన్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్కర్ పాపులేషన్ రేషియో తెలంగాణలో బెటర్ గానే ఉంది అని మనం పాజిటివ్ సైడ్ రాయాలి. నెగిటివ్ సైడ్ రాసినప్పుడు వాళ్ళ పార్టిసిపేషన్ రేట్ ఉన్న వేజ్ గ్యాప్ అవ్వచ్చు, ప్రొడక్టివిటీ అవ్వచ్చు, వాటి నుంచి వచ్చేటువంటి ఎకనామిక్ ఇండిపెండెన్స్ అవ్వచ్చు, అవి అనుకున్న స్థాయిలో లేవు అని రాయొచ్చు. వే ఫార్వర్డ్ లో వాటికి సంబంధించినటువంటి లాస్ చట్టాలు తీసుకురావాలి, గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, సివిల్ సొసైటీ సపోర్ట్ ఉండాలి, కల్చరల్ నామ్స్ లో తేడా రావాలి, మన బిహేవియరల్ చేంజ్ రావాలి. ఇలాంటివన్నీ రాసుకుని ఒక బ్యూటిఫుల్ కన్క్లూజన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నుంచి జెండర్ ఈక్వాలిటీ సంబంధించి ఇవ్వడము, కొటేషన్ రాయడము, మనకి యునైటెడ్ నేషన్స్ అంటే మనకి లేబర్ ILO లాంటి డేటాస్ రాయడము చేసేస్తే క్వశ్చన్ కి ఆన్సర్ బ్యూటిఫుల్ గా రాయొచ్చు వితౌట్ రిపీటింగ్ ఎనీ సింగిల్ సెంటెన్స్ ఇన్ నెక్స్ట్ సెంటెన్సెస్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా బై రూరల్ అర్బన్. రూరల్ లో చూసుకున్నట్లయితే 0.3% తెలంగాణకి ఎక్కువ ఉంది. అర్బన్ లో చూడండి దాదాపు 3%, అంటే 2.3%. ఓవరాల్ గా ఇండియా కంటే 1.2%. ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ is 4.6%. India is 3.4%. వెరీ వెరీ కన్సర్నింగ్ అండ్ అలార్మింగ్ థింగ్. ఆ 1% కదా అంటే ఆ 1% కొన్ని వందల్లో, వేలల్లో, లక్షల్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ బర్డెన్ అనేటువంటిది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగే కొద్దీ సొసైటీలో క్రైమ్ పెరుగుతుంది, అన్రెస్ట్ పెరుగుతుంది, సాటిస్ఫాక్షన్ టువర్డ్స్ గవర్నమెంట్ అనేటువంటిది తగ్గుతుంది, గవర్నెన్స్ ఎఫికసీ తగ్గుతుంది, గవర్నమెంట్ రిసోర్సెస్ మీద స్ట్రెస్ పెరుగుతుంది, ప్రజల యొక్క వెల్ బీయింగ్ తగ్గుతుంది, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ లో తీవ్రమైనటువంటి ఇన్ఈక్వాలిటీస్ వస్తాయి. లాంగ్ టర్మ్ లో సివిల్ అన్రెస్ట్ అనేటువంటిది సొసైటీలో ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఈ 3.4, 4.6 రివర్స్ అవ్వాలి, తెలంగాణలో తక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేటువంటిది తెలంగాణలో ఇండియా కంటే 1.2% ఉంది. దానికి మేజర్ రీజన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఉన్నటువంటి స్టాగ్నేషన్, ఎంఎస్ఎంఈస్ కి ట్రస్ట్ ఇవ్వకపోవడము, సర్వీస్ సెక్టర్ లో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ లో ఈ యొక్క మైగ్రేషన్ అవ్వచ్చు, ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్ లేకపోవడము,
ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్. ఒక తండ్రికి ఎకరం ఉంటే 5 కొడుకులు ఉంటే దాన్ని 1/5, 1/6, 1/7 చేసుకోవడం. మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఆ 1/5లో 1/5, 1/5లో 1/5 ఇలా ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది తెలంగాణలో ఇండియా కంటే వేగంగా జరుగుతుంది. దానివల్ల లోన్స్ తక్కువ వస్తున్నాయి. ఇన్పుట్ సబ్సిడీ లేదా ఇన్పుట్ స్కీమ్స్, గవర్నమెంట్ సపోర్టింగ్ స్కీమ్స్ వాళ్ళకి వెళ్ళట్లేదు. సో అగ్రికల్చర్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ వల్నరబుల్ డే బై డే. సో అగ్రికల్చర్ ని, ఇండస్ట్రీ సెక్టర్ లో స్టాగ్నేషన్ ని, సర్వీస్ సెక్టర్ లో గచ్చిబౌలిలో స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు. అలాంటి స్కిల్ సెట్ గ్యాప్ ని, ఈ మూడింటిని గవర్నమెంట్ అర్జెంట్ గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలా అయితే ఫిబ్రవరి, మార్చ్ లో ఖచ్చితంగా బడ్జెట్ ప్రవేశపెట్టాలో, ఎలా అయితే ఎలక్షన్ జరిగినటువంటి 3 నెలల్లో 4 నెలల్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయాలో, అంతే ఇమ్మీడియట్ నీడ్ తోటి ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టర్ ని, అగ్రికల్చర్ సెక్టర్ ని, సర్వీస్ సెక్టర్ లో స్కిల్ సెట్ గ్యాప్ ని పూరించాలి. అదర్వైజ్ ఈ గ్యాప్ పెరుగుతూ ఉంటది. ఫ్యూచర్ లో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గుతాయి అనేటువంటి భయము, భక్తి రెండు కూడా ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది. జెండర్ వైజ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ ఆల్ ఇండియా చూస్తే మేల్లో మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ సిగ్నిఫికెంట్ గా ఉంది. ఫీమేల్ లో ఇండియా కంటే ఎక్కువ ఉన్నప్పటికీ మేల్ తో కంపేర్ చేస్తే తక్కువ. జెండర్ వైజ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ ఆల్ ఇండియా బై రూరల్ అర్బన్. రూరల్లో 0.5% ఎక్కువ ఉంది, ఫీమేల్లో 0.2% ఉంది. అర్బన్కి వచ్చేసరికి తెలంగాణలో విపరీతంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 2.4% ఎక్కువ ఉంది. ఫీమేల్లో కూడా మనకి 2% ఎక్కువగా ఉంది. అర్బన్ రూరల్ విషయంలో అర్బన్లో ఎస్పెషల్లీ మేల్ లో ఎక్కువ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ లో తెలంగాణలో మనం కంక్లూజన్ డ్రా చేయాలంటే ఇండియాతో పోలిస్తే మేల్ ఎక్కువ ఉంది, అర్బన్ లో ఎక్కువ ఉంది. ఈవెన్ విత్ ఇన్ అర్బన్ లో కూడా మేల్స్ లో ఫీమేల్స్ కంటే ఎక్కువ ఉంది. రూరల్లో కూడా ఫీమేల్స్ మేల్స్ కంటే బెటర్ పర్ఫామ్ చేస్తున్నారు. సో మోస్ట్ వల్నరబుల్ సెక్షన్ ఏంటంటే అర్బన్ మేల్, తర్వాత వల్నరబుల్ సెక్షన్ అర్బన్ ఫీమేల్, తర్వాత వల్నరబుల్ సెక్షన్ అర్బన్ మనకి రూరల్ ఫీమేల్ అండ్ ది లీస్ట్ రూరల్ మేల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ బై రూరల్ అర్బన్ 2021-22 అండ్ 22-23 ఈ 2 సంవత్సరాల మధ్య కంపారిజన్ చేసుకున్నప్పుడు మనకి 2020-23లో సిచ్యువేషన్ కొంత మెరుగుపడింది. 0.3% రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది. అర్బన్ లో చూసుకున్నట్టయితే మాత్రం 1% పెరిగింది. ఓవరాల్ గా 0.1% పెరిగింది. ఇండియాలో 3.4% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంటే తెలంగాణలో 4.6% ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ బై జెండర్ మేల్స్ విషయంలో 0.8% పెరిగింది, ఫిమేల్స్ విషయంలో ఇంట్రెస్టింగ్లీ 1% తగ్గింది. కాబట్టి ఎప్పుడైనా అర్బన్ లో మేల్ కి, ఓవరాల్ గా మేల్ కి, ఎస్పెషల్లీ అర్బన్ మేల్ కి వర్స్ట్ సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్ గా ఫీమేల్ కి, ఎస్పెషల్లీ రూరల్ ఫీమేల్ కి బెస్ట్ కాంబినేషన్ అయితే అన్ఎంప్లాయ్మెంట్ ఈ యొక్క వర్కర్ పాపులేషన్ రేషియో, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియోలో మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2021-22 అదేవిధంగా 22-23 నుంచి డేటా నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ బై జెండర్ 21, 22, 22-23 కంపేర్ చేసినప్పుడు మేల్లో 0.8% పెరిగింది, ఫీమేల్లో 1% మనకి తగ్గింది. ఓవరాల్ గా 4.6% తెలంగాణలో, ఇండియాలో 3.4%, మనం 1.2% ఎక్కువ ఉన్నాము. మనం వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ గ్రాఫ్ చూసినట్టయితే ఈ వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ సార్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ కి ఎన్నో మెథడ్స్ ఉన్నాయి క్యాలిక్యులేషన్ లో. ఈ వీక్లీ స్టేటస్ మెథడ్ లో మనకి చెప్పుకోవడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, నవ్వు వస్తుంది కూడా. బట్ ఒక వారంలో ఏదైనా ఒక రోజులో 1 గంట పాటు ఎంప్లాయ్మెంట్ లో ఉంటే వాళ్ళ ఎంప్లాయీని లెక్క. ఈ యొక్క సూత్రం ప్రకారం వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ మెజర్ ప్రకారం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక వారం అంటే మండే టు ఫ్రైడే అనుకోండి, మనకి వర్కింగ్ అవర్స్ ఉన్నటువంటి, వర్కింగ్ డేస్ ఉన్నటువంటి వారంలో ఏదో ఒక రోజు అంటే ఒక వెడ్నెస్డే అనుకోండి, 1 గంట పాటు పని దొరికిన ఎంప్లాయిడ్ కింద లెక్క. ఆ వర్కింగ్ డేస్ లో ఏ రోజు కంటిన్యూస్ గా గంట పని దొరకకపోతే వాడి అన్ఎంప్లాయ్మెంట్ కింద లెక్క. సో అట్లా క్యాల్కులేట్ చేసుకున్న 8.8% మనకి మార్చ్ 2024లో మనకు ఉండడం జరిగింది. డిసెంబర్ 2023 అంటే కొత్త గవర్నమెంట్ వచ్చే కాలం నాటికి అది 8.1. అంటే ఈ గవర్నమెంట్ యొక్క 6 నెలల లేదా 3 నెలల పనితీరులో మనకి 0.7% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జూన్ 2023లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 8.8 ఉంది. అదే సెప్టెంబర్ 2023 అంటే 3 నెలల కాలంలో సిగ్నిఫికెంట్ గా 1% తగ్గింది. అంటే ఆ టైం పీరియడ్ లో గవర్నమెంట్ యొక్క పాలసీ ఇంటర్వెన్షన్స్ జరిగాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. సో
గత మనకి 3 నెలలు, 6 నెలల్లో మాత్రం 1% దాదాపు 1% అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ పెరుగుతా వచ్చింది. సో, ఇది మనం ఛాలెంజెస్ లేదా పొటెన్షియల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ తెలంగాణాస్ న్యూ గవర్నమెంట్‌లో మనం చెప్పుకోవచ్చు. సెక్టార్ వైస్‌గా చూసుకున్నప్పుడు ఎంప్లాయ్‌మెంట్ ట్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఈ చార్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్‌లో మనకి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌లో మనకి సర్వీస్ సెక్టార్ నుంచి 66% అరౌండ్, ఇండస్ట్రీస్ నుంచి 18%, అగ్రికల్చర్ నుంచి 15, అంటే ఇది 15.8, ఇది 18.5, ఇది 65.4. ఇలా ఈ ఫిగర్స్ రిపీటెడ్‌గా దొరుకుతున్నాయి గానీ, ఏ సెక్టార్‌లో ఎంతమంది ఎంగేజ్ అయ్యి ఉన్నారు? టోటల్ వర్క్ ఫోర్స్‌లో 47.3% మనకి వ్యవసాయ రంగంలో ఉన్నారు. 19.7% ఇండస్ట్రీస్‌లో ఉన్నారు. 33% సర్వీసెస్‌లో ఉన్నారు. సో, ఇది నంబర్ ఆఫ్ పీపుల్. అంటే 100కి 47 మంది సేవా రంగంలో ఉంటే, వాళ్ళు కలిసి మనకి రూ. 66 సంపాదిస్తున్నారు. 19.7 మంది, 20 మంది మనకి ఇండస్ట్రీస్‌లో వస్తే, వాళ్ళు మనకి రూ. 30 సంపాదిస్తున్నారు. ఇదైతే మనకి ఒక 33% మంది మనకి హ్మ్. సారీ. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. వ్యవసాయంలో 100కి 47 మందుంటే, వాళ్ళందరూ కలిసి మనకి సంపాదిస్తుంది రూ. 16. పరిశ్రమల్లో మనకి 20 మంది ఉంటే, వాళ్ళు మనకి సంపాదిస్తుంది రూ. 30. ఇక్కడ మనకి 33 33 మంది 100కి సర్వీస్ సెక్టార్‌లో ఉంటే, వాళ్ళు మనకి రూ. 66 సంపాదిస్తున్నారు. అంటే ఈ యొక్క 60 ఈ ప్లస్ ఒక 40, అంటే రఫ్‌గా చెప్తున్నాము. మొత్తం 100. సో, ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పాలంటే 47.3% వర్క్ ఫోర్స్ ఉన్నటువంటి అగ్రికల్చర్ నుంచి 15.8% స్టేట్ జీఎస్డీపీ కాంట్రిబ్యూషన్ వస్తుంది. 33% ఉన్నటువంటి సర్వీసెస్ నుంచి 65.4% మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఈ 65.4 ప్లస్ 15.8% మనం చూసుకున్నట్లయితే 80 మనకి 81.2%. సో, మిగిలిన మనకి 19.8% లేదా 20% కాంట్రిబ్యూషన్ మనకి ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. సో, దట్స్ వాట్ ద స్టాటిస్టిక్స్ విత్ రెస్పెక్ట్ టు రీసెట్. అంటే ఇండస్ట్రీస్‌లో దాదాపు ఎంతమంది ఉన్నారో అంతే ప్రొడక్షన్ వస్తుంది. 19.7% వర్క్ ఫోర్స్ ఉన్నారు. 19.8% ప్రొడక్షన్ వస్తుంది. ఇక్కడ 47.3 ఈ వర్క్‌లోకి వెళ్తే వారి నుంచి రూ. 15.8 మాత్రమే వస్తుంది. ఇక్కడ 33 మంది ఉండి డబుల్ సంపాదిస్తున్నారు. దిస్ ఈస్ ద డిస్పారిటీ. దీనికి 1991 ఎల్‌పీజీ రిఫార్మ్స్ టైమ్‌లో ప్రైమరీ సెక్టార్ నుంచి డైరెక్ట్‌గా సర్వీస్ సెక్టార్‌కి మనం జంప్ చేయడము అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఈ సెకండరీ సెక్టార్స్ ఇండస్ట్రీస్ అనేటువంటివి ఇగ్నోర్ చేయబడ్డాయి. కాబట్టి వాటిలో స్టాగ్నేషన్ ఉంది. అదర్‌వైజ్ దీని నుంచి ఇంకొంచెం ఎక్కువ ప్రొడక్ట్ రావాలి. సర్వీస్ సెక్టార్ నుంచి ఇంకొంచెం తక్కువ ప్రొడక్ట్ రావాలి. వ్యవసాయ రంగం యొక్క ప్రొడక్టివిటీ కూడా ఈ 2 రంగాల సహకారం వల్ల పెరగాలి. సో, దట్స్ డిఫరెంట్ థింగ్. ఇది మనకి స్టేట్ యొక్క లేబర్ ఫోర్స్ యొక్క పార్టిసిపేషన్. అంటే ఇండియాలో చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో కొంచెం తక్కువ. మన తెలంగాణ కంటే తక్కువ 14.8%. మ్యానుఫ్యాక్చరింగ్‌లో కొంచెం ఎక్కువ, 6% ఎక్కువ. సర్వీస్ సెక్టార్‌లో ఇంకొంచెం తక్కువ. అంటే మనకి సర్వీస్ సెక్టార్‌లో ఉన్నటువంటి సర్ప్లస్, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సర్ప్లస్ 2 కలిపి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో బ్యాలెన్స్ అయింది. కాబట్టి 45, 47, 25, 19, 28, 33 ఈ కంపారిజన్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ మెయిన్స్ రాయాలనుకుంటే వాళ్ళు. టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ రెగ్యులర్ అండ్ సాలరీస్ జాబ్స్ ఇన్ నాన్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ తెలంగాణ. ఇన్ఫార్మల్ సెక్టార్‌లో మనకి మొత్తం ఫార్మల్ సెక్టార్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్ కలుపుకొని ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్, సోషల్ సేఫ్టీ నెట్స్, ఈ పీఎఫ్‌లు, జీఎఫ్‌లు కట్ అవుతుంటాయి కదా! ఇలా ఫ్యూచర్‌కి గ్యారంటీ ఇచ్చేటువంటి ఉద్యోగాలు 1% ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలు, కార్పొరేషన్ ఉద్యోగాలు ఇవన్నీ కలుపుకొని ప్రైవేట్ సెక్టార్‌లో ఒక స్థిరమైన పర్మనెంట్ అయిన ఉద్యోగాలు ఇవన్నీ కలుపుకొని 1% మాత్రమే ఉన్నాయి. మిగతా 99% ఇన్ఫార్మల్ సెక్టార్‌లో ఉన్నాయి. బట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఇన్ఫార్మల్‌ని సెమీ ఫార్మల్ చేయడం కోసం జాబ్ కాంట్రాక్ట్స్ రాసుకోవడం, సడెన్‌గా జాబ్ పోతే నష్టపరిహారం, పెయిడ్ లీవ్, సెలవు పెట్టిన కొన్నిసార్లు ఎమర్జెన్సీలో పెట్టిన వాటికి అమౌంట్ ఇవ్వడం, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్, ఒక నామినల్ ఫ్యూచర్‌లో పెన్షన్ పథకంలో జాయిన్ చేయడము. సో, ఇలాంటి కనీస సదుపాయాలైతే గవర్నమెంట్ కలగజేస్తుంది. వాటిలో ఇంప్రూవ్‌మెంట్ ఎంతుంది అనేటువంటిది చూసాము. సో, ఎంతమంది పని చేయాలనుకుంటున్నారు, ఎంతమంది పని చేస్తున్నారు, ఎంతమంది పని చేయట్లేదు, ఆ లెక్కలు తీసుకున్న తర్వాత
పనిచేస్తున్న వాళ్ళు ఎవరు ఏ సెక్టర్స్ ఉన్నారు చూసాము. ఇప్పుడు ఆ సెక్టార్స్ ఉన్నటువంటి ఇన్ఫార్మల్ ఎంప్లాయీస్‌లో కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది, పెయిడ్ లీవ్స్ పొందుతున్న వాళ్ళు ఎంతమంది, సోషల్ సెక్టర్ బెనిఫిట్స్ ఎంతమంది ఉన్నది అవి కంపేర్ చేసుకున్నప్పుడు 2022, 21, 22 కంటే మనకి 14% కాంట్రాక్ట్ తీసుకుని జాబులు చేసేటువంటి వాళ్ళ శాతం పెరిగింది. అంటే రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చి వాళ్ళ జాబ్స్ పోయినా కొంత కాంపెన్సేషన్ రావడము, లేదా రీజన్ లేకుండా వాళ్ళ సర్వీస్‌లో తీసేసినా వాళ్ళకి నష్టపరిహారం రావడం ఇలాంటి సౌకర్యాలు 14% మందికి పెరిగాయి. పెయిడ్ లీవ్ పొందుతున్న వాళ్ళు దాదాపు 8% పెరిగారు. 67.6% మంది పెయిడ్ లీవ్ తీసుకుంటున్నారు మన రాష్ట్రంలో. సోషల్ సెక్టార్ బెనిఫిట్స్ కూడా 8% పెరిగింది. సో గుడ్ థింగ్. ఇఫ్ యూ ఆర్ నాట్ క్రియేటింగ్ ఎ ఫార్మల్ సెక్టార్ జాబ్స్, అది గవర్నమెంట్‌కైనా, ఇండస్ట్రీస్‌కైనా అది ఇబ్బందే. బట్ కనీసం సెమీ ఫార్మల్, ఇన్ఫార్మల్ సెక్టార్‌లో కూడా కొన్ని ప్రొటెక్షన్స్‌తో జాబ్ ఇవ్వడం అనేటువంటిది వెరీ, వెరీ గుడ్ థింగ్. ఒక ఇయర్ కాలంలోనే 8-14% వరకు సోషల్ సెక్టార్ బెనిఫిట్స్ అనేటువంటిది ఇన్ఫార్మల్ వర్కర్స్‌కి ప్రొవైడ్ చేయడంలో తెలంగాణ రాష్ట్రం విజయవంతమైంది. వి షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్. వే ఫార్వర్డ్. సో చూసాము రూరల్, అర్బన్, మేల్స్, ఫీమేల్స్, పని చేస్తున్న వాళ్ళు, చేయాలనుకున్న వాళ్ళు, పని లేని వాళ్ళు, ఆల్రెడీ పని చేస్తున్న వాళ్ళు, ఇన్ఫార్మల్, ఫార్మల్, విత్ ఇన్ ద సెక్టార్స్‌లో ఎలా డివిజన్ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మనకి తెలంగాణ ఎకానమీకి మనకు మార్గదర్శనం ఇవ్వాలి అంటే అది ఏంటి అంటే తెలంగాణ హ్యాస్ బీన్ అవుట్ పర్ఫార్మింగ్ మెనీ ఇండియన్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ ఇండికేటర్స్. అది చూసాం. Especially the state has performed very well in per capita income and GSDP growth. మనకి రంగారెడ్డి లాంటి జిల్లాకి 2023-24 లెక్కల ప్రకారం 9.4 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది. ఇండియా యొక్క యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకి 1.8 లక్షలు, అంటే 5 రెట్ల కంటే ఎక్కువ తెలంగాణలోని కొన్ని జిల్లాలు ఇండియా యొక్క యావరేజ్ పర్ క్యాపిటల్ కంటే సంపాదిస్తుంది. సో ఇంతకంటే నిదర్శనం మనకి ఏంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ములుగు లాంటి జిల్లాలో 80,000 మాత్రమే దొరుకుతుంది. ఇండియాలో 1.8 అంటే సగం కంటే తక్కువ ఉంది. సో ఎకనామిక్ డిస్పారిటీస్ ఉన్నాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ కొన్ని జిల్లాలు ఇండియా కంటే మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ ఇన్కమ్ అయితే అర్న్ చేస్తాయి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ద గవర్నమెంట్ ప్లాన్స్ టు అండర్టేక్ మెనీ సెక్టార్ స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్ టు ఇంప్రూవ్ ద స్టేట్స్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఇందాకే చెప్పాను, ఎంఎస్ఎంఈస్, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, సర్వీస్ సెక్టర్లో స్కిల్స్ అప్గ్రేడేషన్ అవ్వచ్చు, వీటికి ట్రస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటికి గవర్నమెంట్ మెజర్స్ తీసుకుంటా అని చెప్పింది. So that's all for today. If you have any doubts with respect to this class or yesterday's class, feel free to mail me ravikantsharma9@gmail.com. Have a nice day. Take care.